హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలని కోరుకుంటూ ఇక భయానక హర్రర్ ప్రపంచంలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్? మేము ఇలా అనుకుంటూ ఉండగా మళ్ళీ మమ్మల్ని వెంబడించసాగాయి. ఇక నడక కాకుండా స్పీడ్గా శక్తి కొద్దీ పరిగెడుతున్నాము. అలా గంట సేపు పరిగెత్తాం ఫ్రెండ్స్. అంతలో ఉన్నట్టుండి చింత చెట్టు మా ముందుకు వచ్చేసింది. ఒరే, ఆ కొండ చెట్టు ఎలా వచ్చిందబ్బా ఇక్కడ అనుకుంటుండగా ఆ 6 ఆకారాలు ఆ చెట్టు చుట్టూ తిరుగుతున్నాయి. పక్కపక్క నవ్వుకుంటూ, ఏడ్చుకుంటూ, మాట్లాడుకుంటూ, గలగల గజ్జల శబ్దం చేస్తూ ఆ చెట్టు చుట్టూ తిరుగుతున్నాయి. ఇదేం విచిత్రము, అక్కడున్న చింత చెట్టు ఇక్కడికి ఎలా వచ్చింది అని మాకు ఊళ్ళో భయం పుట్టేసింది అందరికీ. అస్సలు అక్కడ చూడాలంటేనే ఎలా ఉంది ఎందుకో అనేసి ఆ చుట్టూ తిరుగుతున్నాయి ఫ్రెండ్స్. అవి కింద చూశాను, కాలు లేవు దాంట్లో. పైన మాత్రము సగం వరకు ఆకారాలు చుట్టూ తిరుగుతూ భయంకరంగా ఏడుస్తూ, అరుస్తూ, గగ్గోలు పెడుతూ, నవ్వుతూ, గజ్జల శబ్దం చేసుకుంటూ అలా చేస్తున్నాయి ఫ్రెండ్స్. మాకు వెన్నులో ఉనికొచ్చింది ఫ్రెండ్స్. ఎలా చేద్దాము, దీని నుంచి ఎలా తప్పించుకున్నాము అనుకుంటూ గొప్ప పరిగెత్తుకుంటూ వెళ్తున్నాం ఫ్రెండ్స్. వెనక చూసుకోవడం లేదు. మా వాళ్ళకి చెప్పాము, బాబా ఫొటోస్ కానీ బుక్స్ కానీ తీయండి, ఆంజనేయ స్వామి తీయండి, మనము ఎంతమంది దేవుళ్ళు ఉంటే అందరినీ అనుకున్నాం, లేకుంటే మనము ఇక్కడ నుంచి బయటపడలేము అనేసి అనుకుంటూ భయంగా పరిగెత్తుకుంటూ అసలు మేము నడుస్తామో తెలియడం లేదు. కాళ్ళు రాళ్ళు గుచ్చుకుంటూ, ముళ్ళులు గుచ్చుకుంటూ అన్న లెక్క చేయకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళాం ఫ్రెండ్స్. ఇంకా ఉంది ఫ్రెండ్స్ ఇది.